అందరికీ నమస్కారం. కథ బహుమతి. చిన్నికి మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా. మళ్ళీనా? ఏం చూసుకుంటున్నారు పిల్లల్ని? ఎవరికైనా వస్తుందా ఇన్నిసార్లు? పిల్లలను చూసుకోవడం రాకుంటే ఎలా? ఇప్పుడే కదా అమ్మా. దానికి పిల్లలను చూసుకోవడం గురించి ఏం తెలుసు? అందరూ కనడం లేదా, చూసుకోవడం లేదా? నాకైతే 12 ఏళ్లకే అయింది పెళ్ళి. 15 ఏళ్లకి నువ్వు నా చేతిలో ఉన్నావు. ఒక్కదాన్నే నిన్ను చూసుకుంటూ పనులన్నీ చేసుకునేదాన్ని. అయినా చూస్తున్నా నిన్ను. నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. నువ్విలా చేస్తే ఇంకా నెత్తిమీద ఎక్కి కూర్చుంటుందిరా అని మొహంని మెలికలు తిప్పుతూ అంటుంది రాజీ. కోడలకు సపోర్ట్గా మాట్లాడితే అమ్మకి నచ్చదు. అమ్మకి సపోర్ట్ ఇస్తే కోడలికి నచ్చదు. గత నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగం అది. ఎప్పుడు చిరాకుగా ఉంటున్నారు. తిట్టుకోవడం కొట్టుకోవడం లేదు కానీ మౌనంగానే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు లోలోపల యుద్ధమే చేస్తున్నారు. పంతం పట్టి సాధించేదాకా నిద్రపోరు కాబోలు. చూస్తుంటే అలానే ఉంది యవ్వారం. ఎవరికి ఏం చెప్పలేక నోరు అదుపులో ఉంచుకుని తన పని తను చేసుకుని మొబైల్లో దూరి ఉంటున్నాడు ఆదిత్య. ఆది, బాబు ఆదిత్య అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కకు పెట్టి కనబడినట్టు కనిపిస్తున్న కట్టెన వెనుకున్న ఆకారం చూడ్డానికి ప్రయత్నం చేశాడు ఆది. సరిగ్గా కనబడలేదు. లేచి బయటకు వచ్చాడు. ఆది రాకని చూసి మీ అత్తయ్య వచ్చారా అని అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది రాజీ. రెండత్తమ్మ, మీ అమ్మాయి గదిలో ఉంది, వెళ్ళండి అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక సరే బాబు అని అన్నట్లు చిన్న చిరునవ్వు నవ్వి లోపలే ఉందా అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది. అమ్మని చూడగానే గది సర్దడం ఆపేసి నవ్వుతూ తల్లిని పలకరిస్తుంది. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? సరిగ్గా తినడం లేదా? నేను లావయ్యాను అని ఎప్పుడు అన్నావు నువ్వు గాని? కూర్చో. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నా గాని ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు చీకట్లో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా. అరే, ఏమైందని అంటూ ఉంటే చెప్పకుండా సామెతలు చెప్తావేంటి? అరే, ఏం కాలేదని అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు. సరేలే పద, మనం ఇంటికి వెళ్దాం. ఒక 10 రోజులు ఉండి వద్దువు. ఇప్పుడా? ఎందుకమ్మా? ఊరికే. ఎందుకు? ఏమైనా ఉంటేనే వస్తావా? పద. ఆయనకి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి. మనసులో సంతోషంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తుంది. గదిలోకి వచ్చిన ఆదిత్య వంక చూస్తూ అమ్మ 2 రోజులు ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటుంది. వెళ్ళి వస్తానండి అని గోముగా అడిగింది. 2 రోజులు కాదు, 10 రోజులు అని ఆదిత్య సమాధానం చెప్పకముందే అత్తగారు అన్న మాటకి ఆదిత్యకి కాస్త కోపం కూడా వచ్చింది. అన్ని రోజులు ఏం చేస్తా అని అమ్మతో అంటుంది. ఆదిత్యకి వచ్చిన కోపాన్ని గమనించి, అదేంటి అలా అంటావు? నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు 10 రోజులు ఉండకూడదా? ఇద్దరి మధ్య సంభాషణకి ఆదిత్య అడ్డు చెప్తూ, నేను కాదు అని అనడం లేదు కానీ ఇంట్లో నేను మాత్రం అడగను. మీరే అడగండి అత్తయ్య. ఆ రోజే నేను అడిగి పంపనందుకు మళ్ళీ వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు. మీరే అడగండి. ఎలానో తన కాలేజీకి వెళ్ళి ఏవో చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి కదా, అదే చెప్పండి. ఎందుకని అంటే అని సమాధానం ఇచ్చాడు ఆదిత్య. అమ్మగారు ఎక్కడ ఉన్నారు బాబు? వంటగదిలో ఉన్నారు అత్తయ్య. సరే బాబు అని వంటగది వైపు వెళ్ళింది. అత్తగారు వెళ్ళడం చూసి ఆదిత్య మళ్ళీ బెడ్ పైన వాలిపోయాడు. అమృత సైలెంట్గా గది సర్దుతుంది. ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు. అమృత తన పనిలో తాను బిజీగా ఉంది. ఆదిత్యకి అమృతని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ. అమృత పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేది. ఎప్పుడూ మొహంలో ఆనందం వెల్లివిరిసేది. లేత గులాబీని చూస్తే ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా కనిపించేది. బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది. ఆ విషయం తన దగ్గర వారికి మాత్రమే తెలుసు. చెరగని చిరునవ్వు తన సొంతం. నిజం చెప్పాలి అంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్. ఎవరినైనా తన నుంచి చూపుని తిప్పుకొనిచ్చేది కాదు. పొద్దుతిరుగుడు పువ్వులా తన వైపు మరల్చే అంత శక్తి తన నవ్వుకి ఉంది. కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటుమాయమైంది అర్థం కావడం లేదు ఆదిత్యకి. జీవితం ఇప్పుడే ముగిసిపోలేదు, ప్రారంభమైంది. అసలు తన సంతోషం ఏంటి, బాధేంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తన్ను ప్రేమగా చూసుకునే భర్తగా మారుతా కదా. తెలుసుకోవాలి. కానీ ఎలా? తనని నేరుగా అడిగితే తను అస్సలు చెప్పదు. తను సంతోషంగానే ఉన్నా అని బయటికి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంది. అమ్మూ అని అంటూ వచ్చిన అత్తగారి మాటతో తన ఆలోచనలకు అడ్డుకట్టపడింది. ఏమన్నారత్తయ్య? చాలాసేపు బ్రతిమిలాడా బాబు. ఒప్పుకోవడం లేదు. కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏవో ఉన్నాయంట. ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటే ఇక్కడి నుండి కూడా కాలేజ్కి వెళ్ళి రావచ్చుగా. వాళ్ళ డాడీతో వెళ్ళాలంట అంటే ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళి దింపేయండి మళ్ళీ. కాలేజ్కి వెళ్ళడానికి ఇంటికి ఎందుకు అని అంటున్నారు వదినగారు అని లోపల కాస్త బాధగా చెప్పింది. కూతురు నాకు ముందే తెలుసు అని అన్నట్లు చూసి మళ్ళీ తన గది సర్దడంలో బిజీ అయిపోయింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను అడిగి వస్తా
అని ఆది అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, 4 రోజులు వెళ్ళి వస్తుంది అమృత. మీ అత్తగారికి ముందే చెప్పా కదా, మళ్ళీ నిన్ను పంపిందా? నేను చెప్పా కదక్క, మా వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు అని. చూడు, అత్తా పెళ్ళం చెప్పి పంపారు కావచ్చు, అందుకే వచ్చాడు ఒప్పించడానికి అని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మతో అంటుంది ఏడుపుని ఆవరించిన స్వరంతో. నువ్వెందుకు ఏడుస్తావే? అరే ఆది, ఎందుకురా మీ అమ్మని ఇలా వేయించుకుని తింటున్నారు? నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏంటి? అయినా ఇల్లు ఒక ఊర్లో ఉంటే మాత్రం మాటిమాటికి వెళ్ళి రావాలా అని మొదలుపెట్టారు. వాళ్ళ ఉపన్యాసం అయిపోయేసరికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. చివరికి వాళ్ల మాటే నెగ్గింది. ఆదిత్య ఓటమితో వెనుతిరిగి తన గదివైపు వెళ్ళాడు. తన మాటకు విలువలేదు ఇంట్లో అని అనుకుంటుంది కావచ్చు అత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళ్తాడు. ఆశగా చూస్తూ ఉన్న అత్తగారి వైపు చూస్తూ తర్వాత తీసుకుని వెళ్ళండి అని అన్న మాట వినగానే తన మొహంలో కోపం, బాధ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తనను అక్కడ నిలవనివ్వడం లేదు. సరే అమ్మా, నేను వెళ్తున్నా. కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి. ఇక్కడే కదా ఇల్లు, అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది. అమృత ఇంకా గది సర్దుతూనే ఉంది. అగ్గిపెట్టెలాంటి గదిని అర్ధగంట నుండి సర్దుతుంది. అమ్మ మీద కోపం ఎలా బయట పెట్టాలని తనకు కూడా తెలియకుండానే ఎంతసేపు సర్దుతావ్ అని చిరాకుగా అంటాడు. లేని నవ్వుని తెచ్చుకుని మీ మాట నెగ్గనివ్వలేదు అని అనే కోపంని నాపై ఎందుకండి చూపిస్తారు? నేనేం చేయలేననా అని అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళింది. అప్పటినుండి గదిలోనే ఉన్న గదిని పట్టించుకోలేదు. చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. గది షెల్ఫుల్లో తనకు పెయింటింగ్లో వచ్చిన బహుమతులు, గోల్డ్ మెడల్స్, స్టేట్ లెవెల్లో ప్రైజ్ వస్తే గవర్నర్ నరసింహన్ గారితో పాటు దిగిన ఫోటోలు, కేసీఆర్తో దిగిన ఫోటోలు, తను మిస్ ఫేర్వెల్గా వచ్చిన ఫోటోలు అన్నీ తీసి సజ్జపై సర్దేసింది. అవంటే తనకు ప్రాణం. మరి ఎందుకిలా చేసింది కావచ్చు అని ఆలోచిస్తూ సజ్జపై చూస్తాడు. అన్నీ ఒక బాక్స్లో ఉన్నాయి. అందులో ఒక పుస్తకం కూడా ఉంది. తీసి చూశాడు. అది తన డైరీ. ఇతరుల డైరీ చదవడం తప్పు, కానీ అమృత మళ్ళీ నవ్వుతూ తిరగాలి అంటే తన మనసులో ఉన్న బాధ తెలియాలి. అంటే ఇదే మార్గం అని డైరీ తీసి పరుపు కింద పెట్టి గది నుంచి బయటకు వచ్చి అమృత ఎక్కడ ఉంది అని చూస్తాడు. తను బట్టలు ఉతకడం చూసి గంటసేపు రాదు అని నిశ్చయించుకుని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసి బెడ్ కింద ఉన్న డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు. అన్నీ తను సంతోషంగా గడిపిన రోజులు. మొదటిసారి మ్యాగీ చేసి పెడితే వాళ్ళ నాన్న పడిన సంబరం, బహుమతులు పొందుతున్నప్పుడు వాళ్ళ అమ్మ కన్నుల్లో చూసిన ఆనందం, తోబుట్టులతో చేసిన అల్లర్లు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను అక్షర రూపంలో ఎంత చక్కగా రాసుకుంది. అప్పటినుంచి వెతికిన తన గురించి కూడా ఉంది. తన గురించి ఎంత బాగా అర్థం చేసుకుంది. అమృతం చూసి సంబరపడిపోయాడు. ఇంకా పేజీలు తిప్పి చూసేసరికి ఒకే పేజీ ఉంది. దానిలో అయినా అమృత బాధ తెలుస్తుంది కావచ్చు అని చూశాడు. కానీ లేదు. తన ఆశలు ఆవిరయ్యాయి. డైరీ క్లోజ్ చేయబోయే సమయంలో చివరి పేజీ చింపి ఉండటం గమనించాడు. అంటే తను ఏదో రాసింది మళ్ళీ చింపి పడేసింది. తప్పకుండా డస్ట్బిన్లోనే పడేసి ఉండాలి అని ఆతృతగా డస్ట్బిన్ వైపు చూశాడు. అందులో చేయి పెట్టాలని అనిపించలేదు. కానీ ఎలా అయినా అమృత బాధను తెలుసుకోవాలనే ఆశతో అందులో వెతుకుతూ ఉంటాడు. గది సర్దడం వల్ల కావచ్చు, అన్నీ ఏవేవో పేపర్లు ఉన్నాయి. తను వెతికే ప్రయత్నం మానలేదు. దొరకడం లేదు అని డస్ట్బిన్లో ఉన్న చెత్త అంతా కింద పడేశాడు. డైరీలో ఉన్న పేజీ లాంటి ఒక పేజీ మడిచి ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అమృత చేతి వ్రాత. తను వస్తున్నట్టు కాలిపట్టే శబ్దం వినబడింది. చెత్త అంతా అందులో పడేసి ఏమీ తెలియదు అన్నట్లు బెడ్ మీద వాలిపోయాడు. అమృత వచ్చాక అప్పుడే నిద్ర నుంచి లేస్తున్నట్లు నటించి నేను కాస్త బయటికి వెళ్ళి వస్తా అని నేరుగా గార్డెన్కి బయలుదేరాడు. ఒక బల్ల మీద కూర్చుని జేబులో ఉన్న పేపర్ ఓపెన్ చేశాడు. ఈ లోకం పోకడ్నే ఎలా అర్థం చేసుకోవాలి? అస్సలు అర్థం కావడం లేదు నాకు. మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా తప్పు పడుతూనే ఉంటుంది. లోకంలో వివాహ బంధంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ కులమైనా మతమైనా వేరే దేశమైనా ప్రపంచమంతా వివాహ బంధం ఉంది అంటే అది ఎంత అమూల్యమై ఉండాలి. అమ్మాయి అప్పటి వరకు చూడని అబ్బాయిని, కలవని కుటుంబంని తన కుటుంబంగా మార్చే శక్తి వివాహ బంధానికి కాక మరే బంధానికి ఉంది. అలాంటి వివాహ బంధం కలకాలం పదిలంగా ఉండాలి అంటే అమ్మాయి తన అస్తిత్వాన్ని కోల్పోవడం తప్పదా? అసలు ఎందుకు కోల్పోవాలి? తనకంటూ ఇష్టాలు ఉండకూడదా? తనకంటూ కోరికలు ఉండకూడదా? తను జీవించాలి అని అనుకునే జీవితంకి తనవారే తనకు ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం? మంచితనంని అలుసుగా తీసుకుని అజమాయిషీ చలాయించడం ఎంతవరకు మంచిది? ప్రతిసారి మౌనం అంగీకారం కాదు. ఎదుటివారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అవ్వవచ్చు. దాన్ని తప్పు పట్టడం సరియేనా? నేను చేసిన నేరమేంటి? అత్తగాన్ని ఒక అమ్మలా, ఒక స్నేహితురాలుగా భావించడమా? నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడటం,
నా ఇష్టాలను ఒకరి కోసం మార్చుకోకుండా ఉండటం నేను చేసిన నేరమా? అన్నిటికంటే నాకు నా కుటుంబం ముఖ్యం. దాని ముందు నాకు అన్నీ తక్కువే. కానీ ఈరోజు నేను విన్న మాటలు తోటాల్లా నన్ను కాల్చేస్తున్నాయి. సాయంత్రం పూలు అల్లుతూ కూర్చున్న ఆడంగుల ముచ్చట్ల సమావేశం. ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంటేం చేయమంటారు అని అత్తగాని అడగడానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి. ఆ మాటలు వింటూనే అక్కడే ఆగిపోయాను. మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుందేంటి వదినా? అంత పని ఏముంటుంది మీ ఇంట్లో? పనా పాడా, ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది, ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది గంటలు గంటలు. లేదంటే ఫోన్. వామ్మో ఫోనే! ఫోన్ పట్టుకుని కూర్చుంటే పనులెలా సాగుతాయి? మా అత్తయ్య అయితే చెడామడా అరుస్తారు. మీరు కాబట్టి అమృత అలా సాగిస్తుంది. అంతేనే పిల్ల. మా సుపుత్రుడు కూడా దానికి వత్తాసు పలుకుతూ ఉంటాడు. పాలిచ్చే తల్లులకు బొక్కలు అరిగిపోయి వయసు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకా ఏదో అవుతాయి అని పాలు, బాదం పప్పులు, పండ్లు, హార్లిక్స్లు అని ఏవేవో తెచ్చిపెడతాడు. అన్నీ తిని కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు వస్తాయి అంటే వినడు. నాకెందుకు? వాళ్ళ కర్మ. చెప్తే వినకపోతే నేనేం చేసేది? మొన్న సినిమాకి వెళ్ళి వచ్చారు, కొత్తగా పెళ్ళైనట్టు. ఈ సినిమాకు షికార్లకు ఎందుకో డబ్బులు పోగు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు? అని విసుగ్గా అంది. అవి వింటూ ఉంటే తన మనసు ఇంకా మొక్కలైపోద్ది అని ముందుకు కదిలింది అమృత. తనను చూడగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మా అమృత, బాగున్నావా? నీ గురించే మాట్లాడుతున్నారు అక్కగారు. నీ చేతి వంట నీ పేరులాగానే అమృతంలా ఉంటుందని అంటున్నారు. ఇదిగో నువ్వే వచ్చావు. నూరేళ్లు తల్లి నీకు. థ్యాంక్స్ చిన్నమ్మ. అత్తయ్య, వంటేం చేయమంటారు? చిన్న స్వరంతో నేలవైపు చూస్తూ అడిగింది. పప్పు వద్దమ్మా, గ్యాస్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా. వంకాయ కూర కూడా వద్దు. బెండకాయ వేపుడు చేసేయ్, నీ ఇష్టం అని అనింది. సరే అని అక్కడి నుంచి వచ్చేశాక నేనెంత బాధపడింది నాకు మాత్రమే తెలుసు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నా. గదిలో ఉన్న ఫ్రైజులను, ఫోటోలను చూస్తూ ఉంటే వాటిని మర్చిపోలేను. అందుకే అన్నీ తీసేసి వాటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోన్ వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనందంగా ఉన్న రోజులు గుర్తు చేసుకుని సంతోషించి ఉండడానికి డైరీ. మరిప్పుడు డైరీ రాయడం ఇప్పుడు అవసరమా? అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను. కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు. చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత, అమృత, ఏంటండి ఒకసారిలే. భారంగా నిద్రలేచి చూసింది అమృత. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకండి డబ్బులు వృధా చేస్తారు? ఆగు, అచ్చూడు అని గదివంక చూపాడు. తన చిన్ననాటి నుంచి తనకు జరిగిన అద్భుత సంఘటనలు అన్నీ గోడలపై పెద్ద పెద్ద ఫ్రేములలో అమర్చబడ్డాయి. తనకు వచ్చిన ప్రైజ్లు షెల్ఫ్లో ఉన్నాయి. వాళ్ళ అమ్మ నవ్వుతున్న మొహంతో లగేజీ బ్యాగ్తో తన్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నిల్చుని ఉంది. ఆశ్చర్యంతో చూసింది ఆదిత్య వంక. చిరునవ్వే సమాధానంగా బదులు చెప్పాడు ఆదిత్య. పెళ్లికి ముందు బహుమతులు ఇచ్చి ప్రేమికుల రోజున చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకుని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది అమృతకి. ప్రేమతో నిండిన కనులతో ఆదిత్యని హక్ చేసుకుంది అమృత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.